మొట్టమొదట ఇజ్రాయేలు రాజు ఎవరు అంటే ఎవరు? సౌలు రాజు. బాబు ఇది జ్ఞాపకం ఉండాలి మీకు. దావీదు. మూడవ రాజు ఎవరంటే సొలొమోను. ఈ సొలొమోను ఏంటంట ఆ పదవి ఎక్కడానికి, ఆ నాయకత్వం చేపట్టడానికి ముందు చాలా కార్యాలు జరిగినాయి. ఈ వయసు వచ్చేసింది. ఆయన యొక్క శక్తి సన్నగిలిపోతుంది. ఆయన మంచాన పడ్డాడు. మంచాన పడితే ఆ రోజుల్లో తనకి పరిచర్య చేయుటకు మరి ఆ రోజుల్లో 1, 2, 3 భార్యలు చేసుకోవటానికి అనుమతి ఉన్నది కదా, వాళ్ళు ఆశించిన విధంగా. ఎప్పుడు? పాత నిబంధన గ్రంథంలో. అయితే దావీదు గారు కాయలాపడి ముసలివాడు అయిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉండుటకు ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఆమె పేరు ఏంటంటే అబీసాగు. కన్యకైనటువంటి అబీసాగుని తీసుకొని వచ్చారు. అయితే ఆ అబీసాగుని ఆయన భార్య స్వీకరించలేదు. కానీ అర్థమవుతుందా? తనకు పరిచర్య చేయుటకు, తనకు చలి ఆగకుండా ఉన్నందుకు, తనకి ఎట్ట పుట్టుటకు, తన దగ్గర ఉండుటకు ఎవరిని తీసుకొచ్చారంట? అబీసాగు అనే స్త్రీని తీసుకొచ్చి దావీదు దగ్గర పెట్టారు. అర్థమైందా? ఈయన ఎప్పుడైతే మంచం మీద ఉన్నాడో ఆ మంచం మీద ఉన్నప్పుడు దావీదు ఎవరు? సొలొమోనుని కన్నవాడు, ఆయన రెండో రాజుగా దేవుని చేత కోరుకున్నవాడు కదా. అయితే ఆ రాజ్యాన్ని తీసుకోవడానికి అబ్షాలోము ఏం చేస్తున్నాడో ప్రయత్నాలు చేస్తూ తండ్రి మీదే యుద్ధం ప్రకటించాడు. ఇక్కడ రక్త సంబంధం, పదవీ వ్యామోహానికి తండ్రిని కూడా లెక్క చేయరన్నమాట. అర్థమవుతుందా? అధికార దాహం కోసము తండ్రిని కూడా అలాగ వెళ్ళిపోతుండగా అతని తల ఎక్కడ చిక్కుందంట? ఆ మర్రి బూడలకు చిక్కుకుండా ఉండగా ఒక సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ విషయం ఎవరికి చెప్పాడంట? యోవాబుకి తెలియజేశాడు. ఎవరికి తెలియజేశాడు? యోవాబుకి తెలియజేశాడు. యోవాబు ఏమన్నాడో తెలుసా? ఈ యోవాబు ఎందుకు వాడిని విడిచిపెట్టావు? నీవు వాడిని తల ఛేదించవలసింది కదా అంటే, నో, ఆయన రాజకుమారుడు, ఆయన చంపడానికే నా ప్రాణము తీసేస్తాడు. ఎవరో రాజు ఆయన కుమారుడు చంపాలంటే నా ప్రాణం తీస్తాడు అని చెప్పి అతను తప్పించుకోగా ఈ సైన్యాధిపతి అయినటువంటి యోవాబు వెళ్ళి ఆ భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతున్నటువంటి ఆ అబ్షాలోముని ఏం చేశాడంట? బాణము గురి పెట్టి యోవాబు చంపేశాడు. దావీదు దుఃఖమాపోవట్లేదు. నీ కొడుకని నువ్వు ఏడుస్తున్నావు అంటే మా సైన్యంలో ఉన్నవాడు అందరి ప్రాణాలు పోయి నీ ఒక్క కొడుకు బ్రతికితే నీకు బాగున్నా? అయితే విజయం వచ్చింది ఆ యుద్ధంలో. ఎవరికి? దావీదుకి విజయం వచ్చింది. కానీ ఆ విజయం అంట దావీదుకంట దుఃఖము కలిగించేదిగా ఉందంట. నాటి విజయము జనులందరికీ దుఃఖమునకు కారణమాయెను. బాబు, కొన్ని విజయాలు ఏం చేస్తాయంటే దుఃఖం కాదు. దావీదుకి విజయం వచ్చింది, కానీ ఆ విజయము దావీదుకి ఎలాగైంది? దుఃఖానికి కారణమైంది. రాజు అయిన తర్వాత ఎక్కడ పక్షపాతం చూపకూడదు. ఆడు నీ బంధువుడైనా, నీ కొడుకైనా, నీ కూతురైనా ఈ స్టేజ్ మీద ఉండగా, బాబు అర్థమవుతుందా? ఈ సింహాసనం మీద ఉండగా ఎక్కడ పక్షపాతము చూపకూడదు. ఎవరి పక్షంగా మనము తీర్పు తీర్చకూడదు. చాలా పాపం. అది నీ కొడుకే అవ్వచ్చు. ఇక్కడ చాలా కష్టం కదా, చాలా కష్టం కదా. ఈ తీర్పు చాలా కష్టం. అర్థమవుతుందా? రాజకీయ నాయకులైతే ఇంకో మావోడు ఇంతకని ఈ పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. ఎందుకు? ఆయన పదవి వచ్చిన తర్వాత మా పక్షంగా ఉంటాడు. మేము అన్యాయం చేసినా కానీ మాకు శిక్ష పడకుండా తప్పించేస్తాడు. అవును కదా? మాకు ఏదన్నా సమస్య వస్తే ఆయన పరిష్కారం చేస్తాడు. ఇంతమంది ఎందుకు తిరుగుతున్నారు? మీకు అర్థమైందా? ఈరోజు పదవి వస్తే అది ఎలాగుంటుంది? పక్షపాతపు న్యాయము తీర్చడానికే ఈరోజు పదవుల కోసం పాకులాడుతున్నారు అనేకమైన పార్టీలు. ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఈ పార్టీ కూడా జెండా అట్టి తిరిగినా, ఆ పార్టీ కూడా జెండా అట్టి తిరిగినా, ఆ పార్టీకి జై అన్న, ఈ పార్టీకి జై అంటారు కదా. ఎందుకు అనుకుంటున్నారు? న్యాయం చేయమని కాదు, మేము నీ కూడా తిరిగాం కాబట్టి మాకు అన్నీ ఇచ్చే పథకాలన్నీ కదా. అవునా కదా? మేము అన్యాయం చేసినా మా పక్షంగానే తీర్పు తీర్చాడు. ఎంత భూ కబ్జాలు చేసినా, ఎన్ని కుంభకోణాలు చేసినా జైల్లోకి వెళ్ళకోకుండా
ఏడాడో తీసుకొచ్చేస్తాడు పైన ఉన్నవాడు ఎవడో ప్రధాని. కాబట్టి అర్థమవుతుందా? మన నాయకుడు, మనం నిలబెట్టిన నాయకుడు పార్టీలోకి వస్తే ఏం చేస్తాడో, పదవి ఎక్కితే మన యొక్క పాపాలన్నీ కూడా ఏంటడా పక్కన పెట్టేసి ఏం చేస్తాడో, మనల్ని పక్కన పెట్టుకుని తిరుగుతాడు. ఈరోజు అదే జరుగుతుంది. ఒక విషయం తెలుసా, మన జగన్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఎందుకయ్యా మీ చెల్లికి నీకు ఎందుకు సమస్య వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అధికారము? ప్రజలకి న్యాయం చేయడానికి, నా కుటుంబాన్ని పైకి తెచ్చుకుని వాళ్ళ పలుకుబడిని పైకి ఎత్తడానికి కాదు. అదా అలాగ చేస్తే ఏమవుతుంది? కుటుంబ పాలన అయిపోద్ది. మీరే అంటారు ఈరోజు ఏమని, వాళ్ళ కుటుంబాన్ని పైకి తెచ్చుకున్నాడు, మమ్మల్ని ఏం చేశాడు అంటారు. మంచి మాట చెప్పాడా? ఎస్, మంచి నిజమే.